అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. రాష్ట్ర ప్రజలందరికీ మరో 2 రోజుల్లో మీరిచ్చే తీర్పుతో మన అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. చాలా ఆలోచించి మీరు పోలింగ్ బూత్కు వెళ్ళే ప్రతి అడుగు ఆచితూచి ఆలోచించి ఓటు వేయండి. ఈ 5 సంవత్సరాల్లో మనం అనుభవించిన నరకము, రాక్షసత్వము, వీళ్ళు మా మీద ప్రయోగించిన రాక్షసత్వాలు చూశారు. ఎంతోమంది ముస్లిం మైనారిటీలు అసూలు బాశారు. ఒక సలాం కుటుంబం అయితే ఏమి, ఒక హాజిరా అయితే ఏమి, ఒక మిస్బా అయితే ఏమి, నేనైతే ఏమి, ఇలాగే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు కానీ ప్రతి ఒక్కరూ ఈ రాక్షస ప్రభుత్వంలో నలిగిపోయిన వాళ్ళే. అన్ని కుటుంబాలు వాళ్ళ రోదనలతో ఈ అసూలు బాసిన వాళ్ళే ఈ ప్రభుత్వంలో. అందుకనే మీరందరూ చాలా ఆలోచించి ఓటు వేయండి. మన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈసారి దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా ఓటు వేసి ప్రజల భవిష్యత్తు అలాగే మన భవిష్యత్తు కోసం పాటుపడండి. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశాడు. నా 1 ఎకరా భూమి కోసమే కాదు నేను మాట్లాడేది, మొత్తం చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. 3 రాజధానులు అన్నాడు, 1 రాజధానిని కూడా నిర్మించలేకపోయాడు. పోలవరం అన్నాడు, పోలవరం ఎత్తిపోయింది. 33,000 ఎకరాల భూమి ఇచ్చిన వాళ్లకు ఎటువంటి ఆదాయం వనరులు లేకుండా చేసేశారు. రాష్ట్రం అంతా 4 చేతిలో నలిగిపోయింది. 1 జగన్మోహన్ రెడ్డి, 2 విజయసాయి రెడ్డి, 3 సజ్జల రామకృష్ణారెడ్డి, 4 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ 4 దిక్కులుగా విడిపోయి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు. ఇంకొక విషయం ఏమంటే, ఈ ఎమ్మెల్యేలు 175 మంది పోటీ చేస్తున్నారు. వీళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పమనండి వైసీపీ ఎమ్మెల్యేలు. ఒక్కరన్నా వాళ్ళ సంతోషంగా మేము పోటీ చేస్తున్నాము, మాకు జగన్ మీద అభిమానంతో చేస్తున్నాము, మేము గెలుస్తామని ఒక్కరు లేదు. వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్ దగ్గర ఇలా పొజిషన్ నేను చూశాను. ఎందుకంటే నేను 4-5 సార్లు సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్ దగ్గరికి వెళ్తే గెలిచిన ఎమ్మెల్యేలకు కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీస్లో. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక వార్డు మెంబర్ కూడా కాదు, కాకపోతే అన్ని ఏళ్ల మీద నడిపించే వ్యక్తి అతను. ప్రతి ఒక్కరూ సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో నలిగిన వాళ్ళే. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు సజ్జల రామకృష్ణారెడ్డికి పోయి దండం పెట్టాల్సిందే. ప్రతి ఒక్క ఎమ్మెల్యే సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడి రావాల్సిందే. వీళ్ళ మొఖాలకు జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. వీళ్ళు మళ్ళా వీళ్ళకు ఫార్చునర్ కార్లు, వీళ్ళ మొఖాలు తీసుకొని తిరుగుతుంటారు జనాల్లో. కుర్చీల మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఇళ్ళ కాడికి పోతే ఏదేదో మాట్లాడుతుంటారు, సాయం చేస్తామని చెప్తారు, ఎటువంటి సాయం చేయరు. ఇది ఎవరికో కాదు, నాకే జరిగింది. మన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని గారు నా ఇంటికి వచ్చి నీకు న్యాయం చేస్తా అని చెప్పి ఆర్భాటాలు అయితే పలికారు. కానీ నేను అతని దగ్గరికి కనీసం అంటే ఒక 15 సార్లు పోయింటా. 15 సార్లు పోతే నేనేం చేయలేను, నాకు బంధువు తిరుపాలరెడ్డి అని చెప్పాడు. నేను అడిగింది ఒకే ఒక సీఎం గారి అపాయింట్మెంట్ లెటరు. సీఎం గారిని కలుసుకోవాలా, నేను ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇన్నా అని చెప్పి నేను నా కుటుంబము ప్రాధేయపడినా కూడా ఆయన వినలేదు. ఇలాంటి వాళ్ళు నువ్వు ఎన్నుకుంటే వీళ్ళ ఇంటి దగ్గర పోయి అరుగుల మీద కూర్చోవాల్సిందే తప్పితే వేరే న్యాయం ఏం జరగదు. ఇంకొక విషయం ఏమంటే, నా 1 ఎకరా భూమి పోయిందని ఆక్రోశంతో నేను చెప్పడం లేదు, అదే నా జీవితము. దానికోసం నేను ప్రాణం మీద కూడా తెచ్చుకున్నా. నా 2 బిడ్డలు, నేను, నా భార్య మందు తాగిన విషయం అందరికీ తెలిసిందే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నా భూమి పోయిందని మీరందరూ అనుకోవచ్చు, రేపు పొద్దున్న మీకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన చట్టం అట్లాంటిది. దాని గురించి మీరు పూర్తిగా అవగాహన చేసుకోండి. కనీసము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి అయితే, ఒక ఇంట్లో మనిషి చనిపోతే గుర్తుపెట్టుకోండి, ఈ మాట నోట్ చేసుకోండి, కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అతన్ని పాతి పెట్టడానికి కావాల్సిన 6x3 అడుగుల స్థలాన్ని కూడా
జగన్మోహన్ రెడ్డి పర్మిషన్తోనే మనము గొయ్యి తీసుకొని పాత పెట్టుకోవాలా. ఆ రోజులు వచ్చేస్తాయి. ఇప్పుడే చూడండి ఏం ఇడిచిపెట్టారు ఇల్లు, ప్రకృతి వనరులు ఏం ఇడిచిపెట్టారు. ఈ 5 సంవత్సరాల్లో ఇసుక దోచేశారు, నీళ్లు వాడేశారు, కొండలను తవ్వేశారు. ప్రతి ఒక్కటి వీళ్ళ కనుసన్నల్లోనూ జరుగుతున్నాయి. దేవుడు పంచభూతాలను సృష్టిస్తే వీళ్ళు నలుగురు 4 దిక్కులుగా విడిపోయి రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది అనుకోవచ్చు మేము పనికి పోతాము, కూలి తెచ్చుకుంటాము, బతుకుతాము అని. మా దగ్గర ఏముంది జగన్ లాక్కోవడానికని. మీ దగ్గర మీ కళ్ళు ఉన్నాయి, మీ కిడ్నీలు ఉన్నాయి, మీ గుండె ఉంది. ఇది చాలు జగన్కు. మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి నా జగన్ అయితే మీ పరిస్థితి నాకంటే హీనంగా అవుతుంది. నాకు ఒక బాధ్యత తీరిపోయింది, ఇంకొక బాధ్యత ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు మళ్ళీ గెలిస్తే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాను అంతే. ఎందుకంటే వాళ్ళు నాకు చంపేస్తారు. ఈ 5 సంవత్సరాలు నేను ఇంట్లో నుంచి బయటికి రాకుండా తిరిగాను, ఎంతో నరకం అనుభవించాను. ఇదే పరిస్థితి మీకు వస్తుందని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇతను ఎవరి మాట వినడు. అమ్మ చెప్తే వినడు, చెల్లెలు చెప్తే వినడు, తమ్ముడు చెప్తే వినడు, అన్న చెప్తే వినడు. సొంత చిన్నాయనను గొడ్డెలు తీసుకొని ఘోరంగా నరుకుతే అతన్ని పక్కన పెట్టుకొని తిరుగుతుండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించండి. వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది మా అన్నే చంపించాడు, మా అన్న చంపిన వాళ్ళకు మద్దతు ఇస్తాడు, వాళ్ళను పక్కన నిలిపించిపెట్టుకొని మాట్లాడుతాడు అని. నా గురించి నా సొంత వాళ్ళు చెప్పమనండి, ఎందుకు చెప్తారో. నేను వాళ్ళకు ద్రోహం చేస్తేనే కదా నా గురించి చెడుగా చెప్పేది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ పార్టీని ఒక్కసారి నమ్మండి. ముస్లింలారా, మీ రిజర్వేషన్లు ఎక్కడికి పోవు, మీ పథకాలు ఎక్కడికి పోవు. ఒకే ఒక విషయం మీకు 2 విషయాల్లో మనవి చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొట్టు పెట్టుకుంటే ముస్లిం రిజర్వేషన్లు పోతాయని అభూత కల్పనలు సృష్టిస్తున్న ఈ వైసీపీ పార్టీలకు నేను ఒకటి ప్రశ్న వేస్తున్నాను. ఇంతవరకు మీరు బీజేపీతో పొత్తు లేరు. అలాంటప్పుడు సలాం కుటుంబం రైల్వే కమ్మీల మీద కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఏ పార్టీ కారణమైంది? మిస్బా చావుకు ఏ పార్టీ కారణమైంది? హబీరా చావుకు ఏ పార్టీ కారణమైంది? ముస్లింల ఆస్తులు లాక్కోవడానికి ఏ పార్టీ కారణమైంది? నేను వైసీపీ కార్యకర్తనని ఇంతకుముందు గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు వైసీపీ కార్యకర్త అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నా భూమిని లాక్కొని వాళ్ళ బంధువులకు పంచిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 5 సార్లు సీఎం దగ్గరికి కలిశాను, ముస్లిం మైనారిటీ పెద్దలను కలిశాను, అంజాద్ బాషాను కలిశాను. నేను కలవంది ఎవరికి చెప్పండి, సిఎస్ను కలిశాను, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాను. నేను ఈ భూమి పంచాయతీలో పడి ఈ మందు తాగి సుమారుగా 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను. కానీ ఈ జగన్ అనే రాక్షసుడు నాకు ఎటువంటి సాయం చేయకపోగా ఆ తిరుపాల రెడ్డి అయిన భూబకాసురుణ్ణి క్యాబినెట్ హోదాలో కూర్చోబెట్టాడు. ఈ రఘురామ్ రెడ్డి అనే వ్యక్తి చాలా మోసమైన వ్యక్తి, చాలా మోసగారి. రఘురామ్ రెడ్డికి ఓటు వేయొద్దు, గంగుల నానికి ఓటు వేయొద్దు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించండి. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నమ్మండి. మైనారిటీలకు ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటాను. ఈరోజు ఏ విధంగా పోరాడుతున్నానో రేపొద్దున మీ కష్టాలు వస్తే మా ప్రభుత్వంలో రావు. తెలుగుదేశం ప్రభుత్వంలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతాయి. ఒక దుల్హన్ పథకం అయితే ఏమి, హజ్ యాత్రికులకు పోయే వాళ్ళకి 1,00,000 రూపాయలు, దుల్హన్ పథకానికి 1,00,000 రూపాయలు, రంజాన్ తోఫా, ఇలాంటన్నీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉండే వ్యక్తి. ఒక్కసారి ఆయన నమ్మి ఓటు వేయండి. సైకిలు గుర్తు, గ్లాస్ గుర్తు, కమలం గుర్తు. బీజేపీ పార్టీ ఎక్కడ మసీదులను పడగొట్టదు, ఏ రిజర్వేషన్లు తీసేయదు. ఇవి ఏమి జరగవు. ఇవి ఎన్ని ఉత్త మాటలే. వీళ్ళు సిఏఏకు మద్దతు ఇచ్చింది ఎవరు? విజయసాయిరెడ్డి కాదా, మిథున్ రెడ్డి కాదా? గుర్తుపెట్టుకోండి. వీళ్ళు తేనె పూసిన కత్తి తీసుకొని వచ్చి గొంతులను తిక్కోసేస్తారు. చూస్తే కత్తి తీయగా ఉంటుంది, కానీ గొంతుకు వస్తే మనిషి చనిపోతాడు. అంత దుర్మార్గులు. ఒకే విషయం మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక కుటుంబంలో బ్రతికేది ఇచ్చిపెట్టండి. ఎట్లా ఒకటి బతికేయచ్చు, బ్రతికేది కాదు, చావు ముఖ్యం. మనం చనిపోయినా మనం పాతుకోవడానికి
6 అడుగుల భూమి కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే మన శవాన్ని పూడ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, పోలీసు ఉద్యోగులు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరించి చెప్తున్నా, అయ్యా దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దు. ఫ్యాను గుర్తును ఇంకా జీవితంలో రాష్ట్రంలో ఉండేటట్టు చేయవద్దు. ఈ ఫ్యాను గుర్తు అనేది మమ్మల్ని ఉరి వేసుకునేంత దూరం తీసుకొని పోయింది. ఆ ఫ్యాను చూస్తేనే మనిషి గుండెల్లో రైళ్లు పోయేటట్టు చేసింది. దయచేసి ఈ 2 రోజులు నేను చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని గమనించి ఓటు వేయండి. సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు, కమలం గుర్తు మీద ఓటు వేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను ముందు ఉంటాను. చంద్రబాబు నాయుడు దగ్గరకు కానీ, లోకేష్ దగ్గరకు కానీ వెళ్ళి మీ సమస్యను పరిష్కరించడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. నాకు లోకేష్ అన్న మాట ఇచ్చారు, మన ప్రభుత్వం వస్తే అక్బర్ ముస్లింలకు ఎటువంటి అన్యాయం జరగదని చెప్పారు. మన మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు మనతో ఉన్నారు. ఆయన కూడా చెప్పారు, ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేను పదవిని తుక్షణప్రాయంగా వదిలేస్తా, కానీ నా హోంకు మాత్రం అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను అక్బర్ అని ఆయన కూడా చెప్పి ఉన్నారు. మన షరీఫ్ అన్న అయితే ఏమి, ముస్తాక్ అహ్మద్ అన్న అయితే ఏమి, ఇలాగే మన ఫరూక్ అన్న అయితే ఏమి, మన ముస్లింలందరూ ఐక్యంగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మీరు వేసే ప్రతి ఒక్క అడుగు ఆలోచన చేసి వేయండి. ఈరోజు రేపు 2 రోజులే మనకు సమయం ఉండేది. ఈ సమయంలో పొరపాటు చేస్తే 5 సంవత్సరాలు నరకయాతన రూపించాలి. గుర్తుపెట్టుకోండి. అందరికీ దయచేసి మరి ఒక్కసారి మనమే చేస్తున్నా, ఈ జగన్ అనే రాక్షసుని రాష్ట్రం నుంచి తరిమివేయండి. 17వ తేదీ లండన్కి వెళ్ళిపోతాడు, ఇంకా జన్మలో తిరిగి రాకుండా చేయండి. అదే లాస్ట్ ట్రిప్ కావాలా. రాష్ట్రం నుంచి కాలు బయట పెడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి రాకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎంపీకు సైకిల్కు వేయండి, ఎమ్మెల్యేకు సైకిల్కు వేయండి. 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయండి. పొత్తు ఉండే చాట గ్లాసు గుర్తు మీద వేయండి, ఒకటి సైకిల్ గుర్తు మీద వేయండి. పొత్తు ఉండే చాట 2 ఉంటే 2, ఒకటి కమలానికి, ఒకటి గ్లాసుకు, ఇంకొకటి గ్లాసుకు, ఇట్లా ఆచితూచి ఓటు వేయండి. ఎందుకంటే బీజేపీ అలయన్స్తో ఉన్నాము. ఎటువంటి భయాందోళన అవసరం లేదు. మన లీడర్, మన ఎన్టీఆర్ ముద్దుబిడ్డ పురంధరేశ్వరి గారు మేడం భరోసా ఇచ్చి ఉన్నారు. ఎటువంటి ఏమీ జరగవు. మీరు ఒక్కసారి చంద్రబాబు గారిని నమ్మండి. ఒక్కసారి ఆయనను నమ్మి ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉండే నాయకుడు. నా కోసం, నా కుటుంబం కోసం ఈ పార్టీ పంచుతుంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలు, మన బిడ్డల ప్రయోజనాలు, మన వ్యక్తిగత ప్రయోజనాలు ఆచితూచి ఓటు వేయండి. సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ సహకరించండి. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.